హాయ్ అండి. నేను మీ సురేఖ. వెల్కమ్ టు గునుపూడి వ్లాగ్స్. ఇంట్లోనే బాదం పాలు కలర్స్, కెమికల్స్ ఏమీ లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా? హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. 150 ml వాటర్ తీసుకోవాలి. 20-25 బాదం గింజలు నానబెట్టి పొట్టు తీసి ఉంచుకోవాలి. 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. మన టేస్ట్కి తగినంత చక్కెర కానీ పటిక బెల్లం పౌడర్ కానీ తీసుకోండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసి ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకొని పాలుని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మిక్సీ జార్లో మనం తీసుకున్న బాదం గింజలు యాడ్ చేసుకొని 150 ml వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ఎంత సాఫ్ట్గా ఉంటే బాదం పాలు అంత క్రీమీగా వస్తాయండి. పాలు మరిగిన తర్వాత పేస్ట్ చేసుకున్న బాదం పప్పుని మనం యాడ్ చేసుకోవాలి. బాదం పేస్ట్ పాలు బాగా మరిగి బాదం పేస్ట్లో పచ్చి వాసన అంతా పోయి పాలు కొంచెం చిక్కగా రావాలండి. అలా రావటానికి 10-15 నిమిషాలు టైం పడుతుంది. బాదం పేస్ట్ ఉడికేలోపు మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలేమి లేకుండా కలిపి పెట్టుకోండి. కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చండి. కార్న్ఫ్లోర్ తీసుకుంటే కనుక కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. బాదం పేస్ట్ పాలు బాగా మరిగిన తర్వాత మన స్వీట్నెస్కి తగినంత చక్కెర కానీ పటిక బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకొని చక్కెర కరిగే వరకు మరిగించుకోండి. ఆ విధంగా మరిగిన పాలల్లో కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఉండలేమీ లేకుండా పాలు, కార్న్ఫ్లోర్, బాదం పేస్ట్ అన్నీ బాగా కలిసే వరకు కలిపి ఒక 5 నిమిషాలు మరిగించాలండి. అలా మరిగించడం వల్ల ఇంకొంచెం చిక్కదనం వస్తుంది. పాలు అలా చిక్కదనంగా వచ్చిన తర్వాత పాలని ఒక హాఫ్ అన్ అవర్ కూల్ చేసుకోవాలండి. వేడంతా తగ్గిపోయి అలా కూల్ అయిన తర్వాత ఇంకొంచెం చిక్కగా వస్తుంది. అలా చిక్కగా వచ్చిన పాలని 2 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా కొంచెం లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. అలా ఫామ్ అయిన మిల్క్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 2 మినిట్స్ బ్లెండ్ చేసుకోండి. ఎక్కువ స్పీడ్ మోడ్లో పెట్టద్దండి. జస్ట్ 2 టైమ్స్ పల్స్ ఇస్తే సరిపోతుంది. అలా పల్స్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే మనం బయట కొన్నంత సాఫ్ట్గా, స్వీట్గా, టేస్టీగా ఉంటాయండి బాదం పాలు. తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. రెసిపీని ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి.